తెలంగాణ చరిత్రలో మొదటిసారి మహిళా సమైక్య సభ్యులకు యూనిఫామ్ చీరలు అందజేయనుంది ప్రభుత్వం. 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు యూనిఫామ్ చీరలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మహిళా సంఘాల యూనిఫామ్ కోసం ప్రత్యేక డిజైన్లు రూపొందించింది మహిళా శిశు సంక్షేమ శాఖ. పలు రకాల చీరల మోడల్స్ ని మంత్రి సీతక్కకు తన ఛాంబర్లో చూపించారు అధికారులు. పలు మోడల్స్ చీరలను పరిశీలించి ఒక యూనిఫామ్ ని ఎంపిక చేశారు సీతక్క. అధికారులకు కొన్ని సూచనలు చేశారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఈ యూనిఫామ్ ని ఫైనల్ చేయనున్నారు. తెలంగాణ చరిత్రలో మొదటిసారి మహిళా సమైక్య సభ్యులకు యూనిఫామ్ చీరలు అందజేయనుంది ప్రభుత్వం. 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు యూనిఫామ్ చీరలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మహిళా సంఘాల యూనిఫామ్ కోసం ప్రత్యేక డిజైన్లు రూపొందించింది మహిళా శిశు సంక్షేమ శాఖ. పలు రకాల చీరల మోడల్స్ ని మంత్రి సీతక్కకు తన ఛాంబర్లో చూపించారు అధికారులు. పలు మోడల్స్ చీరలను పరిశీలించి ఒక యూనిఫామ్ ని ఎంపిక చేశారు సీతక్క. అధికారులకు కొన్ని సూచనలు చేశారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఈ యూనిఫామ్ ని ఫైనల్ చేయనున్నారు.